అందరికీ నమస్కారం. మనం రోజు వినే మాట నాలెడ్జ్ ఈజ్ పవర్, జ్ఞానమే శక్తి అని. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. అసలు నిజమైన జ్ఞానం మనల్ని శక్తివంతులుగా చేయడానికి కాకుండా వినయంగా మార్చడానికైతే. ఈరోజు మనం ఈ ఆలోచన చుట్టూ ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. మన దగ్గర విజ్డమ్ ఇన్ ద షాడో ఆఫ్ పవర్ నుండి ఒక చిన్న కథ ఉంది. దీని ద్వారా జ్ఞానం, అధికారం ఇంకా వినయం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుందాం. ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం. నిజమైన జ్ఞానం మనల్ని శక్తివంతులుగా చేయడానికి కాకుండా వినయంగా మార్చడానికి ఉద్దేశించబడింది. ఈ వాక్యం వినగానే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న దానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది కదా. ఖచ్చితంగా. ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా సవాలు చేసే ప్రశ్న. ఎందుకంటే మన సమాజం, మన చదువులు, మన పనిచేసే చోట అన్నీ కూడా జ్ఞానాన్ని ఒక ఆయుధంగా చూపిస్తాయి. ఒక పోటీలో గెలవడానికి ఒక సాధనంగా. అవును, నాలెడ్జ్ ఇస్ పవర్ అనేది మనం పదే పదే వినేమాట. అదే, ఎంత ఎక్కువ తెలిస్తే అంత పైకి వెళ్తాం, అంతగా ఇతరుల్ని ప్రభావితం చెయ్యగలం అని నమ్ముతాం. కాని ఈ కథ చెప్పేదేంటంటే అది బహుశా నిజమైన జ్ఞానం కానే కాదేమో అని. ఓహో! నిజమైన జ్ఞానం మనల్ని బయటి ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేలా కాదు, మన లోపల మన పరిమితులను మనకు చూపిస్తుంది అని చెప్పడం. చాలా చాలా లోతైన విషయం. ఇక కథలోకి వెళ్దాం. ఈ కథ బ్రహ్మతో మొదలవుతుంది. ఆయన ఒక సమస్యను గుర్తిస్తాడు. అంటే ప్రపంచంలో జీవితం చాలా సంక్లిష్టంగా మారినప్పుడు కేవలం బలంతో సమతుల్యతను కాపాడటం అసాధ్యమని ఆయనకర్థమవుతుంది. అవును, సరైన అవగాహన లేని శక్తి అది వినాశనకరంగా మారుతుందని తెలుసుకుంటాడు. చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే అది మనల్నే గాయపరుస్తుందన్నమాట. సరిగ్గా అదే. ఈ సమస్యకు పరిష్కారంగా బ్రహ్మ జ్ఞానాన్ని సృష్టిస్తాడు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ జ్ఞానం బలవంతంగా ఎవరిమీదా రుద్దబడలేదు. అంటే అది కేవలం ఒక అవకాశంగా మాత్రమే ఇవ్వబడింది. ఆ అవకాశంగా ఇవ్వబడిందనే మాటలోనే అసలు విషయం దాగివుందేమో. అక్కడే ఉంది. అంటే జ్ఞానమనేది ఒక రెడీమేడ్ వస్తువు కాదు. అది ఒక విత్తనం లాంటిది. బ్రహ్మ ఆ విత్తనాన్ని అందరికీ ఇచ్చాడు. కాని దాని నాటి, నీరు పోసి పెంచే బాధ్యత మనదే. ఎవరైతే ఆ అవకాశాన్ని వాడుకుని జ్ఞానాన్ని వెతికారో వాళ్ళకి స్పష్టత లభించింది. అవును, వారికి ఒక దారి దొరికింది. మరి దాని నిర్లక్ష్యం చేసిన వారి సంగతేంటి? మంచి ప్రశ్న. ఎవరైతే ఆ విత్తనాన్ని పక్కన పడేశారో వాళ్లు పాఠాలు నేర్చుకోవలసి వచ్చింది. కాని ఎలా? సిద్ధాంతాల ద్వారా కాదు, వాళ్లు చేసిన తప్పుల వల్ల కలిగిన పరిణామాల ద్వారా. అంటే గోడకు తలకొట్టుకుని దెబ్బ తగిలిన తర్వాత ఓ ఇక్కడ గోడ ఉందని తెలుసుకోవడం లాంటిది. ఖచ్చితంగా. జ్ఞానమున్నవాడు ఆ గోడను ముందే చూస్తాడు, లేనివాడు దెబ్బతిన్న తర్వాత తెలుసుకుంటాడు. మూలంలో బ్రహ్మపురాణాన్ని ప్రస్తావించారు. దాని ప్రకారం నిజమైన జ్ఞానం మనకు వివేచనను ఇస్తుంది. వివేచన అంటే ఏది సరైనది, ఏది తప్పు, ఏది అవసరం, ఏది అనవసరం అని నిర్ణయించుకునే సామర్థ్యం. ఈ జ్ఞానం ఆధిపత్యం కోసం కాదు, తెలివైన చర్యలు తీసుకోవడానికి, ఇంకా అవసరమైనప్పుడు సంయమనం పాటించడానికి మార్గనిర్దేశం చేస్తుంది. అంటే జ్ఞానమనేది శత్రువుపై ప్రయోగించే ఆయుధం కాదు, సముద్రంలో దారితప్పిన నావకు దారి చూపే ఒక దిక్కుసూచి లాంటిది. అవును, నాకీ పోలిక బాగా నచ్చింది. ఎందుకంటే దిక్కుసూచి ఓడను నడపదు, అది కేవలం సరైన దిశను మాత్రమే చూపిస్తుంది. నిజమే. ఓడను నడపాల్సింది మనమే. అలాగే జ్ఞానం మన జీవితాన్ని మన బదులు బ్రతకదు, కాని సరైన మార్గంలో నడిపిస్తుంది. సరిగ్గా అదే. దిక్కుసూచి మనల్ని గమ్యానికి చేరుస్తుంది, అంతేగాని అది వేరే పడవలను ముంచేయదు. ఆ సంయమం, ఆ విచక్షణ చాలా కీలకం. కాని తరచుగా మనం చూసేది దీనికి పూర్తి భిన్నం. అవును. కొద్దిపాటి జ్ఞానం రాగానే దాన్ని ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి వాడతారు. ఇక్కడే మనం అహంకారం అనే అంశంలోకి వస్తున్నాం. అవును, ఇది చాలా ముఖ్యమైన భాగం. మూలంలో ఒక వాక్యం ఉంది. జ్ఞానం ఎప్పుడూ ఆధిపత్యాన్ని సృష్టించడానికి ఉద్దేశించబడలేదు. దానికి బదులుగా అది పరస్పర సంబంధాలను మరియు మన పరిమితులను బహిర్గతం చేయడానికి ఉద్దేశించబడింది అనుంది. దానికి కొనసాగింపుగా వివేకం లేని సమాచారం అహంకారానికి దారితీస్తుంది, అయితే వివేకం వినయాన్ని తెస్తుంది అని కూడా ఉంది. ఇక్కడ సమాచారం, వివేకం అనే 2 పదాలు వాడారు. 2 ఒకటే అనిపిస్తాయి, కాని వాటి మధ్య తేడా ఉన్నట్టు ఉంది. అదేంటి?
ఇది చాలా కీలకమైన వ్యత్యాసం. సమాచారం అంటే ఇన్ఫర్మేషన్, అది కేవలం వాస్తవాల సమాహారం, డేటా. ఉదాహరణకు ఆ, ఒక డాక్టర్కు మానవ శరీరంలోని ప్రతి ఎముక, ప్రతి నరం గురించి తెలిసి ఉండవచ్చు. ఇది సమాచారం. ఓకే. ఈ సమాచారం మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు నాకే అన్నీ తెలుసు, ఇతరులకేమీ తెలియదు అనే భావన, అంటే అహంకారం పుట్టే ప్రమాదముంది. ఇది మనం రోజూ చూస్తూనే ఉంటాం. కొద్దిగా ఏదైనా తెలిసిన వాళ్ళు ఇతరులను చాలా తేలికగా చూస్తారు. సోషల్ మీడియాలో అయితే ఇది మరీ ఎక్కువ. ఏదో ఒక విషయంపై 4 ఆర్టికల్స్ చదివేసి తామే నిపుణులమన్నట్టు ప్రవర్తిస్తారు. ఖచ్చితంగా అది సమాచారం వల్ల కలిగే అహంకారం. కాని వివేకం, విజ్డమ్ అంటే అది కాదు. వివేకమంటే ఆ వాస్తవాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించడం, ఆ వేర్వేరు సమాచార భాగాల మధ్య ఉన్న సంబంధాన్ని చూడగలగడం, ఒక పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవడమన్నమాట. అంటే సమాచారం మనల్ని ఒక నిపుణుడుగా మార్చవచ్చు, కానీ వివేకం మనల్ని ఒక సంపూర్ణ మనిషిగా మారుస్తుంది. అవును. ఎప్పుడైతే మనం అలా పెద్ద చిత్రాన్ని చూడటం మొదలు పెడతామో మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటది? మనకు ఎంత తెలిసినా ఈ అనంతమైన విశ్వంలో మనకు తెలియనిది ఇంకా ఎంతో ఉందని, మనం సేకరించింది సముద్రంలో ఒక నీటిబొట్టు మాత్రమేనని గ్రహింపు కలుగుతుంది. ఓ ఆ గ్రహింపు వచ్చినప్పుడు నాకే అన్నీ తెలుసు అనే అహంకారం కరిగిపోయి నాకు తెలిసింది చాలా తక్కువ అనే వినయం సహజంగా వస్తుంది. మూలంలో చెప్పిన పరిమితులను బహిర్గతం చేయడం అంటే అదే అనమాట. అదే, మన జ్ఞానం యొక్క సరిహద్దులు మనకు తెలిసినప్పుడు మనం వినయంగా మారతాం. ఒక నిమిషం. ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. ఈ ఆలోచన వినడానికి చాలా బాగుంది. కాని వాస్తవ ప్రపంచంలో ఇది సాధ్యమేనా? ఎందుకంటే మన చుట్టూ ఉన్న వ్యవస్థలన్నీ పోటీతత్వం మీదే నడుస్తున్నాయి కదా. నిజమే. స్కూల్లో ఎక్కువ మార్కులు, ఆఫీస్లో ఎక్కువ టార్గెట్లు. ఈ పరిస్థితుల్లో నాకు తెలిసింది తక్కువ అనే వినయంతో ఉంటే మనల్ని బలహీనులుగా చూసే ప్రమాదం లేదా? చాలా మంచి ప్రశ్న. ఇది సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య ఉన్న సంఘర్షణ. ఈ కథ చెప్పేది మీకు ఏమీ తెలియదు అని ఒప్పుకొని కూర్చోండి అని కాదు. అది చెప్పేది జ్ఞానాన్ని ఉపయోగించే విధానం గురించి. ఓకే. వివేకమంటే అసమర్థత కాదు. నిజానికి నిజమైన వివేకమున్నవాడే అత్యంత సమర్థుడు. ఒక కంపెనీ సీఈఓని తీసుకుందాం. ఆయనకు మార్కెట్ డేటా, ఫినాన్షియల్ రిపోర్ట్లు అన్నీ తెలుసు. అది సమాచారం. ఈ సమాచారంతో ఆయన తన ఉద్యోగులను కేవలం నంబర్లుగా చూస్తూ కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది అహంకారంతో కూడిన శక్తి. దీనివల్ల కంపెనీకి తాత్కాలికంగా లాభాలు రావచ్చు కూడా. రావచ్చు. కాని దీర్ఘకాలంలో ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్ళిపోతారు. నిజమే. ఇప్పుడు వివేకమున్న సీఈఓని ఊహించుకోండి. ఆయనక్కూడా అదే డేటా తెలుసు. కాని ఆయన తన ఉద్యోగులతో మాట్లాడతాడు, వాళ్ల సమస్యలను అర్థం చేసుకుంటాడు. తన ఒక్కడే ఆలోచనల కంటే అందరి సమిష్టి ఆలోచన గొప్పదని ఆయనకు తెలుసు. ఇది వినయం. ఈ వినయం వల్ల ఆయన తీసుకునే నిర్ణయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఖచ్చితంగా. ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తారు, కంపెనీ దీర్ఘకాలంలో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వినయం బలహీనత కాదు, అదే అసలైన బలం. అద్భుతంగా వివరించారు. అంటే వివేకమనేది మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఎలా, ఎప్పుడు, ఎవరికోసం ఉపయోగించాలి అనే విచక్షణని ఇస్తుంది. అవును. అది మనల్ని ఇతరులతో కలుపుతుంది, కాని దూరం చెయ్యదు. ఈ ఆలోచనే మనల్ని కథ యొక్క ముగింపునకు తీసుకువెళ్తుంది. మూలమిలా చెబుతోంది: జ్ఞానం బాధ్యత మరియు కరుణకు దారితీసినప్పుడు దాని అత్యున్నత ప్రయోజనాన్ని పొందుతుంది. ఇది చాలా శక్తివంతమైన వాక్యం. అవును. ఇది జ్ఞానం యొక్క ప్రయాణంలో చివరి దశ, అత్యంత ఉన్నతమైన దశ. ఇప్పటివరకు మనం చర్చించింది వ్యక్తిగత పరివర్తన గురించి. జ్ఞానం మన అహంకారాన్ని ఎలా తగ్గిస్తుంది, మనల్ని వినయంగా ఎలా మారుస్తుంది అనేది చూశాం. కాని ఈ వాక్యం ఏం చెప్తోందంటే, ఆ ప్రయాణం మనతోనే ఆగిపోకూడదు. అది బయటి ప్రపంచం వైపు ప్రవహించాలి. అంటే ఎప్పుడైతే వివేకం వల్ల మన పరిమితులు మనకు తెలుస్తాయో, మనం ఈ ప్రపంచంలో ఒంటరివాళ్లం కాదని, మనమందరం ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నామని అర్థమవుతుంది. ఒక పెద్ద గొలుసులో మనం కూడా ఒక చిన్న లింక్ లాంటి వాళ్ళమన్నమాట. సరిగ్గా. ఆ గ్రహింపు కలిగినప్పుడు బాధ్యత సహజంగా పుడుతుంది. అది ఎవరో మనపై రుద్దిన భారం కాదు. ఓ ఈ గొలుసు బలంగా ఉండాలంటే నా లింకు కూడా బలంగా ఉండాలి, నా పక్కనున్న లింకులకు నేను అండగా ఉండాలి అనే స్పృహ. మరి కరుణ, ఈ బాధ్యతకు కరుణకు సంబంధమేమిటి? ఆ పరస్పర సంబంధాన్ని మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే కరుణ అంతగా పెరుగుతుంది. ఇతరుల బాధను మన బాధగా చూడగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు మనకంటే వేరు కాదు కాబట్టి.
అవును, వాళ్ళు అదే గొలుసులో భాగమని మనకు తెలుసు. కథ ప్రారంభంలోకి మళ్ళీ వెళ్తే బ్రహ్మ దేనికోసం జ్ఞానాన్ని సృష్టించాడు? ప్రపంచంలో సమతుల్యతను కాపాడటానికి. అవును, నిజమే. ఆ సమతుల్యతను కాపాడే అత్యంత శక్తివంతమైన సాధనాలే ఈ బాధ్యత మరియు కరుణ. మన జ్ఞానం ఇతరుల కన్నీళ్లు తుడవడానికి ఉపయోగపడినప్పుడు దానికి నిజమైన అర్థం వస్తుంది. అంటే జ్ఞానం యొక్క ప్రయాణం ఇలా ఉంటుందన్నమాట. సమాచారం, దాని నుంచి వివేకం, అక్కడ నుంచి వినయం, ఆ తర్వాత బాధ్యత, చివరికి కరుణ. పరిపూర్ణంగా చెప్పారు. అది జ్ఞానం యొక్క ప్రయాణం. అది సమాచారంగా మొదలై కరుణగా పరిణమిస్తుంది. అదే దాని అత్యున్నత ప్రయోజనం. ఈ చర్చ నుండి మనం కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నామని నేను భావిస్తున్నాను. శక్తిని కోరే సమాచారానికి, వినయాన్నిచ్చే వివేకానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకున్నాం. అవును. రెండవది, జ్ఞానం అనేది ఆధిపత్యం కోసం కాదు. అది మనల్ని మనం నియంత్రించుకోవటానికి ఒక దిక్సూచి లాంటిదని గ్రహించాం. చివరిగా, జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల బాధ్యత మరియు కరుణను పెంపొందించడమేనని తెలుసుకున్నాం. ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. మనం ఇప్పటిదాకా చర్చించుకున్నట్లుగా నిజమైన జ్ఞానం మన పరిమితులను మనకు చూపిస్తూ మనమందరం ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నామనే సత్యాన్ని వెల్లడిస్తుందనుకుంటే, మరి మనం మన పిల్లలను పెంచుతున్న విధానాన్ని, మన విద్యా వ్యవస్థను ఒకసారి పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందేమో? ఎలా? కొంచెం వివరిస్తారా? మన ప్రస్తుత వ్యవస్థలు ఎక్కువగా వ్యక్తిగత విజయాలు, పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తాయి. నువ్వు ఫస్ట్ రావాలి, పక్కవాడికంటే నీకెక్కువ మార్కులు రావాలి. అవును, ఈ తపనను మనమే వాళ్లలో పెంచుతున్నాం. ఇది వాళ్లను సమాచారాన్ని సేకరించే యంత్రాలుగా మారుస్తుందేమో కాని వివేకవంతులుగా మారుస్తుందా? మంచి ప్రశ్న. ఇటువంటి పోటీతత్వం వల్ల అహంకారం పెరుగుతుందేమో కాని వినయం అలవడుతుందా? మార్కులు, ర్యాంకుల కంటే బాధ్యత, కరుణ, సహకారం వంటి లక్షణాలకు మన పాఠశాలల్లో, మన ఇళ్లల్లో పెద్దపీట వేస్తే మన సమాజం ఎలా మారుతుంది? పోటీతత్వ జ్ఞానం కంటే ఇతరుల పట్ల కరుణతో కూడిన వివేకానికి విలువనిచ్చే తరాన్ని మనం నిర్మించడం ఎలా ఉంటుంది? బహుశా ఆ దిశగా ఆలోచించడమే ఈ కథ మనకిచ్చే అసలైన జ్ఞానం.